హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో మా ఫ్యామిలీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మీరు పండగ ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్? నా పండగ అయితే నేను ఇలా జరుపుకున్నాను. ఇంట్లో పని చేసుకొని పిల్లలు పని చేసుకొని పిల్లలకి అదే టిఫిన్ అట్లాంటివన్నీ పెట్టుకొని తలకి నాకైతే 12 అయింది. మనమైతే ఆకలితో ఉంటాం, మన పిల్లలు ఉండరు కదా ఆకలితో. పిల్లలకు పెట్టుకొని స్వామివారికి నైవేద్యాలు చేసుకొని స్వామివారికి పెట్టే తల్లికి నాకైతే టైము 12 అయిపోయింది ఫ్రెండ్స్. నేను పూజ అయితే ప్రతిరోజు ఇంట్లో చేసుకుంటాను, కాకుంటే చాలా లేటుగా చేసుకుంటాను. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు, ఇంకా మీకు తెలిసిందే, మళ్ళీ నేను చెప్పదలుచుకోలేను. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా గల్బాగా ఉంటుంది. వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా ఏదో ఇన్కమ్ వస్తుందని పెడుతున్నాను. మనస్ఫూర్తిగా వచ్చే ఏటికల్లా స్వామివారి దయ వల్ల మీ మనసులు గెలుచుకొని మీ ఫ్యామిలీలో నన్ను ఒక్కరిగా చేర్చుకుంటారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మొక్కుంటున్నాను. ఇదైతే మా గ్రామం అందరూ అనుకొని బొమ్మ అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం కూడా బాగా చేసుకున్నాం, కానీ వీడియోస్ కూడా చాలా తక్కువే తీశాను. చాలా లేట్ అండి, ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి ఇంకా టైలరింగ్ చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, తోటలో పని చేసుకోవాలి, ఇన్ని ఉన్నాయి కాబట్టి నేనైతే చాలా లేటుగా చేసుకోవాల్సి వస్తుంది. పని కూడా ఎక్కువ పని అయిపోయింది, బ్యాక్ నొప్పి కూడా చాలా వస్తుంది. మా పిల్లలు సరదాలు చూడండి ఎంత బాగుంటాయో. మా పిల్లలు ఎగురుతుంటే మా ఆనందాలకి హద్దు లేవు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ మనం ఇలా జరుపుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి, మరో వీడియో.